పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనము నుండి 5వ వచనము వరకు. శోధించుటకై పరిసయ్యులు ఆయన వద్దకు వచ్చి ఏ కారణము చేతనైనా భర్త భార్యను పరిత్యజించుట తగునా అని ప్రశ్నించిరి. ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులనుగా సృజించినట్లు మీరు ఎరుగరా? ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని ఉండును, వారు ఇరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారిరువురు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపరాదు అని యేసు పలికెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు జ్ఞాన వివాహము అనే దివ్య సంస్కారాన్ని గురించి ప్రభు పవిత్రమైనటువంటి మాటలను మాట్లాడుతున్నాడు. దేవుడు జతపరిచినటువంటి జంటను మానవ మాతృడు వేరుపరపరాదు. వివాహము అనేది దేవుని ఏర్పాటు, స్త్రీ సభ ఏర్పాటు. వివాహము అంటాం. వి అంటే విడిపోకుండా, వా అంటే వార్ధక్యము వరకు, హా అంటే హత్తుకొని, ము అంటే ముడివేయబడటం. విడిపోకుండా చివరి వరకు హత్తుకొని ముడివేయబడేదే వివాహం. సత్యోపదేశంలో జ్ఞాన వివాహం అనేటటువంటి ఆ పదానికి నిర్వచనం దంపతులు సన్మార్గమునందు నడుచుటకు, బిడ్డలను పుణ్య మార్గములో నడిపించుటకును దేవవర ప్రసాదములనిచ్చడి దివ్య సంస్కారము. ప్రియులారా, వివాహము ద్వారా ఒక కొత్త గృహస్థ స్త్రీ సభ తల్లి తిరుసభలోనికి ప్రవేశిస్తుంది. ఇది ఒక గొప్ప కార్యం. సత్య స్త్రీ సభకు సూక్ష్మమైనటువంటి రూపం గృహస్థ స్త్రీ సభ. ఇది దేవుని ఏర్పాటు, ఇది స్త్రీ సభ ఏర్పాటు. జ్ఞాన వివాహము ద్వారా దేవుడు జతపరిచినటువంటి జంటను మానవ మాతృడు వేరుపరపరాదు అని మార్కు సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో చదువుకుంటాం. ఏమిటి ప్రియులారా వివాహము ద్వారా దేవుని ప్రణాళిక అంటే? వారు కలిసి మెలసి అన్యోన్యముగా జీవించాలి, ఐక్యముగా ఉండాలి. భార్యాభర్తల బంధం ఎలా ఉండాలనంటే ప్రభు 3 కుటుంబాల గురించి చెప్తాడు. పరలోక కుటుంబం, తిరు కుటుంబం, మన కుటుంబం. పరలోక కుటుంబములో 3 వ్యక్తులు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, పవిత్రమైన కుటుంబం. ఎటువంటి భేదభావాలు లేవు, గొడవలు తగాదాలు లేవు, మనస్పర్ధలు లేవు, విడిపోవటాలు లేవు. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని సహాయం చేసుకొని 3 వ్యక్తులు ఒకే సర్వేశ్వరుని యందు నిక్షిప్తమై ఉన్నారు. పవిత్ర కుటుంబం. 2వ కుటుంబం తిరు కుటుంబం. యేసు ప్రభు, మరియ తల్లి, జోజప్ప గారు. పవిత్రమైన కుటుంబం. ఒకరి మాటలు ఒకరు ఆలకించి ఒకరినొకరు అర్థం చేసుకొని ఎటువంటి భేదాలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా సమభావముతో ఆలోచన చేసి దేవుని మాటలు విన్నటువంటి కుటుంబం పవిత్ర కుటుంబం. ఇక 3వ కుటుంబం మన కుటుంబం. మన కుటుంబం ఎలా ఉండాలనంటే పరలోక కుటుంబాన్ని, తిరు కుటుంబాన్ని పోలి జీవించాలి. ప్రియుల, నరుడు ఒంటరిగా సంచరించుట మంచిది కాదు అని ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో చదువుకుంటాం. అందుకే తోడును ప్రసాదించాలని నరుని గాఢ నిద్రలోకి వెళ్ళేటట్టుగా చేశాడని ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనంలో చదువుకుంటాం. ప్రియులారా, దేవునికి నువ్వంటే ఎంత ఇష్టమనంటే పెంపుడు జంతువులను, పాకిడి జంతువులను చేసినప్పుడు దేవుడు మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు ఆయన చేసిన సృష్టి చూసుకెనను, ఆయన కంటికి అది బాగుండెను అని రాయబడి ఉంటుంది. కానీ మనిషిని చేసిన తర్వాత ఒక మాట అంటాడు. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు ఆయన చేసిన సృష్టి అంతటిని చూచుకొనెను, ఆయన కంటికి అది చాలా బాగుండెను అంటాడు. నువ్వు చాలా బాగున్నావు, నువ్వు భయపడనక్కర్లేదు, భీతి చెందనక్కర్లేదు. దేవుడే అంటున్నాడు, నువ్వు చాలా బాగున్నావు. ఒక చెట్టును, ఒక పుట్టను,
ఒక రాయిని రప్పను చూసినప్పుడు, సముద్రంలో జలచరాచరాలను చూసినప్పుడు, జీవరాశులను చూసినప్పుడు దేవుడు చెప్పిన మాట అవి బాగున్నాయి అంతే. కానీ మనిషిని చూసినప్పుడు చెప్పిన మాట చాలా బాగుందన్నాడు. నువ్వు చాలా బాగున్నావు. దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. అందుకే గాఢ నిద్రలోకి వెళ్ళేటట్టుగా చేశాడు. ఎవరిని నరుడు ఒంటరిగా ఉన్నాడు, ఏ జీవరాశి సరిపోతుందా అని చూస్తే ఏ జీవరాశి కూడా తోడుగా నరునికి సరిపోవాలి. అందుకే గాఢ నిద్రలోకి వెళ్ళేటట్టుగా చేసి ప్రక్కటెముకను ఒకని తీసి అవ్వమని చేస్తున్నాడు. ప్రక్కటెముకని ఎందుకు తీశాడు? తలలోంచి తీయొచ్చు కదా, కాళ్ళలో నుంచి తీయొచ్చు కదా అంటే, తలలో నుంచి తీస్తే తనకంటే పెద్దదానిని అని అనుకుంటుందేమో, కాళ్ళలో నుంచి తీస్తే తనకంటే చిన్నదానినిగా చూస్తాడేమో. అందుకే ప్రక్కటెముకను తీశాడు. ఇద్దరం కూడా సరి సమానులు. ఆయన యజమాని అయితే నేను యజమానురాలు, ఆయన సేవకుడైతే నేను సేవకురాలని అనుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, వివాహం హెబ్రేయులకు రాయబడినటువంటి లేఖలో 13వ అధ్యాయం 4వ వచనంలో వివాహం అందరి చేత గౌరవింపబడవలెను, వివాహము నిష్కల్మషమైనదిగా ఉండవలెను. ప్రియులారా, వివాహంలో భర్త భార్య, భర్తగా ఉండినటువంటి ఆయనకి దేవుడిచ్చేటటువంటి మాటలేంటో తెలుసా? కీర్తన గ్రంథం 128వ కీర్తన 3-4 వచనాలు, నీ లోగిట నీ భార్య ఫలించిన ద్రాక్ష తీగలాగా ఉంటుంది. షీ విల్ బి ద ఫ్రూట్ఫుల్ వన్. అందుకే ఏమంటాడు? భర్తగా మారబోయేటటువంటి వ్యక్తికి చెప్పే మాట ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 31వ వచనం, ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును. భర్త పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టారు. మరి భార్యగా మారబోయేటటువంటి వారికి కీర్తన గ్రంథం 45వ కీర్తన 10-11 వచనాలు, కుమారి సావధానంగా విను, నీ పుట్టింటిని సొంత జనాన్ని ఇక మర్చిపో. ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యాన్ని కోరిన వాడితడే, ఇతనికి నమస్కరిస్తూ ఉండు. భర్తగా ఉన్న నీవు నీ సొంత జనాన్ని మర్చిపో, భార్యగా ఉండబోతున్నటువంటి నీవు నీ సొంత జనాన్ని మర్చిపో. ఇవే మంచి మాటలు. ప్రియులారా, ప్రభు కోరుకునే ఈ మంచి మాటలు ఏమిటి అని అంటే, వివాహం గురించి పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో 25వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే 3 కార్యాలంటే దేవుడికి ఇష్టమంట. దేవునికి నరులకు కూడా ఇవి ప్రీతికరం కలిగించును. ఏమిటవి? 3, సోదరులు ఐక్యమత్యముగా జీవించుట. 2, ఇరుగు పొరుగు వారు స్నేహముగా జీవించుట. 3, భార్యాభర్తలు పొందికగా జీవించుట. ఇంకా ముందుకెళ్ళి 40వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, స్నేహితులు ఇరుగు పొరుగు వారు కలిసి ఉన్నచో ముచ్చటగా ఉండును, కానీ ఆ ఇరువురు కంటే భార్యాభర్తలు కలిసి ఉండుట ఎంతో మెరుగు అంటాడు. భార్యాభర్తలు కలిసి ఉండటం మంచిది. కాబట్టి ప్రియులారా, మనందరం కూడా ప్రభువు ఈరోజు ఇద్దరూ కూడా హత్తుకొని ఉండవలెను, ఏక శరీరులై ఉండవలెను. ఇది దేవుని యొక్క ఏర్పాటు. దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపరాదు అని యేసు పలికాడు. ప్రియులారా, వివాహం అనేది పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. ఇవన్నీ కూడా నిజాలు, సత్యాలు. కాబట్టి వివాహపు అంతస్తులో ప్రవేశించినటువంటి వారందరూ కూడా ఇది దేవుని ఏర్పాటు, దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ఆ ఆశీర్వాదం ప్రభు మీ అందరికీ కూడా సంపూర్ణంగా దయచేయాలని ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.